ఈ గుడిలో ఉండే లింగాలన్నింటిలోనూ ఒక గొప్ప విషయం ఏంటంటే అన్నిటికీ కూడా అంటే బ్రహ్మసూత్రం ఉంది. తర్వాత మెయిన్ గుడి చుట్టూ ఉండే ఇవన్నీ కూడా శిల్పాలు కూడా చాలా పాతబడి అరిగిపోయి వాతావరణానికి చూడండి ఎలా ఉన్నాయో. అంటే ఎన్ని సంవత్సరాల క్రితం కట్టి ఉండొచ్చు ఈ గుడి అన్నది. అలాగే దీన్ని బాగు చేశారనమాట. ఇప్పుడు ఆ పైన ఎర్రగా కనిపిస్తున్న గుడి గోపురం ఏదైతే ఉందో అదంతా కొత్తగా కట్టింది. ఈ కింద వరుస వరకు మాత్రం ఏంటంటే పాతదే ఉంచారు. అలాగే ఆ పైన ఎవరి కోసం దేనికోసం మరి అది పెట్టారో తెలీదు. పైన ఒక ఇది ఒకటి ఉంది చూసారా, చిన్న రూమ్ లాగా. ఇక్కడ బయట కూడా కొన్ని లింగాలు ఉన్నాయి ఇలాగా. మిగిలిన వాళ్ళు ఎవరో చేసి ప్రతిష్ఠ చేసింది. అంటే వాలి సుగ్రీవుడు వీళ్ళిద్దరూ చేసినటువంటి ప్రతిష్ఠ చేసినటువంటి శివలింగాలు కూడా ఉన్నాయి ఇక్కడ. అయ్యో వాలి ಮತ್ತು సుగ్రీవ దేవాలయ అంటే ఇదంతా కూడా ఈ శివలింగాలన్నింటినీ కూడా ఆయన ప్రతిష్ఠ చేసింది. కొంచెం జాగ్రత్తగా చూడండి. ఈ స్వామివారి ధ్వజస్తంభం ఇక్కడ గుళ్ళు ముందు అన్ని చోట్ల లేదు కానీ ఇక్కడ ఉంది. ఈ శాసనాలు పాళీ భాషలో ఉన్నాయా ప్రాకృతికంలో ఉన్నాయి కానీ ఉన్నాయి మొత్తానికి భాషలో. చూడండి ఇక్కడ కూడా అలా ఉంటాయి. ఇవి చెక్కారు వాళ్ళు అంత గొప్పగా, అంత సన్నగా. చూడండి అక్షరాలని. రాతి కట్టు నుయ్యి. ఎందుకంటే కొండల్లో నీళ్లు పడడం అనేది చాలా కష్టం, అయినా కానీ నుయ్యి ఉంది. నూతిలో నీళ్లు ఉన్నాయి. ఇది ఇక్కడ స్వామివారిది ఇక్కడ పెట్టారు ధ్వజస్తంభం. నవగ్రహ మంటపం పైనుంచి కింద వరకు నవగ్రహాలు ఇప్పుడు ఉన్నాయి ఇందులో. అలాగే ఇందులో గుళ్ళు కూడా ఉంటాయి కానీ ఈ గుళ్ళన్నీ కూడా ఏవో మూసున్నాయి తెలియలేదు. కొన్నిటికి తాళాలు వేస్తున్నాయి. ఇలా వెళ్తే స్వామివారి పుష్కరిణి, కానీ నాకు తెలిసినంత మటుకు ఇప్పుడు దారి క్లోజ్గా ఉండడంతో అవ్వలేదు. అలా చూడవచ్చు మనం చెరువు పక్కన. ఉపయోగంలో లేదు ఇది. కానీ ఈ రామలింగేశ్వర ఆలయ సముదాయం అంటే భరత లక్ష్మణ శత్రుఘ్నులు అందరితోటి కలిపి చేసింది చాలా పురాతనమైనటువంటి గుడి. అంటే ఇప్పుడు ఇక్కడ చెప్తున్నట్టు ఇక్కడ ప్రస్తుతానికి మనకు తెలియదు కానీ చెప్తున్నట్టుగా అయితే కనుక ఇది 6000 సంవత్సరాల పూర్వం నాటి గుడి.